మొత్తానికి ట్రంప్ ట్రేడ్ డీల్ అయితే ముగిసిందనే చెప్పుకోవాలి. అంటే సుప్రీంకోర్టు యాక్చువల్‌గా నిన్న ట్రంప్ తీసుకున్నటువంటి ఈ టారిఫ్‌లు ఏమేమైతే ఉన్నాయో అవి ప్రెసిడెంట్‌కి పవర్స్ లేవు అని చెప్పిందనమాట. సో, దాని గురించి పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తా. యాక్చువల్‌గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కానీ, అవి గానీ అన్నీ చూసుకుంటే ఏంటంటే ప్రస్తుతానికి అరౌండ్ 175 బిలియన్ ప్లస్ ఇప్పటి వరకు కలెక్ట్ చేశారు అని చెప్పేసి ఉందనమాట. అంటే ఒక్కొక్క న్యూస్ పేపర్‌లో ఒక్కొక్క రకంగా ఉంది. బట్ మొత్తానికైతే చాలా ఫండ్ అయితే వీళ్ళు టారిఫ్స్ మీద డబ్బులైతే కలెక్ట్ చేశారు. సో, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే యాక్చువల్‌గా ఒక ప్రెసిడెంట్‌కి ఈ టారిఫ్‌ని విధించేటువంటి పవర్స్ లేవు. అయితే ఒకవేళ టారిఫ్ కనుక విధించాలి అంటే అది కాంగ్రెస్‌కి సంబంధించిందనమాట. జనరల్‌గా పార్లమెంట్‌లో డిస్కషన్స్ ఇండియాలో పార్లమెంట్ లాగా యూఎస్‌లో కాంగ్రెస్ ఉంటుంది కదా! వాళ్ళ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్‌లో బిల్ పాస్ చేసిన తర్వాత అప్పుడు టారిఫ్ విధించొచ్చు. కానీ ప్రెసిడెంట్ సైన్ చేసి ఆయన ఇంత టారిఫ్ వేస్తా, అంత టారిఫ్ వేస్తా, పెంచుతా, తగ్గిస్తా అనేటువంటి హక్కు లేదు అని చెప్పేసి చెప్పిందనమాట. సో, అది ప్రస్తుతానికి కోర్టు చెప్పినటువంటి విషయం. మరి ఇది జనరల్‌గా ట్రంప్‌కి తెలీదా? గవర్నమెంట్‌కి తెలీదా? మరి ట్రంప్ ఎలా విధించాడు అంటే నేషనల్ ఎనర్జీ ఎకనామిక్ పవర్ అనేటువంటి ఒక చట్టం, ఒక యాక్ట్‌ని వీళ్ళు కాంగ్రెస్ రూపొందించుకున్నారనమాట. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఎప్పుడైనా దేశానికి ఎమర్జెన్సీ గనక వస్తే, ఎమర్జెన్సీలో బిజినెస్ ట్రేడ్ దెబ్బతినో, అదో ఇదో లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్‌లో గనక ప్రెసిడెంట్ కావాలంటే తన పవర్స్ యూజ్ చేసి ఇది ట్రేడ్‌ని రెగ్యులేట్ చేయొచ్చు. ఓకే. బట్ దాంట్లో కూడా టారిఫ్ విధించచ్చు అని లేదు కానీ ట్రేడ్ని రెగ్యులేట్ చేయొచ్చు. ట్రేడ్ని రెగ్యులేట్ చేయటం కోసం ఆయనకున్నటువంటి పవర్స్ ప్రకారం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎంత ఇంపోర్ట్ చేయొచ్చు, ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇవన్నీ జనరల్గా దాంట్లో ఉన్నాయన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకొని ట్రంప్ ఈ టారిఫ్ అనేది విధించారని చెప్పేసి జనరల్గా సోషల్ మీడియాలో అయితే ఉందన్నమాట. యాక్చువల్గా అయితే అసలు అది దేనికి వాడతారు అంటే ట్రేడ్ డెఫిసిట్ అంటే జస్ట్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో, ఇతని వాదన, ట్రంప్ వాదన ఏంటి అంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే వీళ్ళకి డెఫిసిట్ ఉందన్నమాట. సో, ఈ డెఫిసిట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమైతే అమెరికాలో తయారు చేసి బయటకు పంపిస్తే వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు కాకుండా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని అమెరికాలో అమ్ముకునేటువంటి ప్రొడక్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే అమెరికా నష్టపోతుంది, ట్రేడ్ పరంగా నష్టపోతుంది. సో, మనమేమి బయటకు ఎక్స్పోర్ట్ చేయట్లేదు అంటే మనకి డబ్బులు ఎక్కువ టారిఫ్స్ రూపంలో రావడం లేదు. సో, బిజినెస్ సరిగ్గా లేదు, ఎకనమీ డౌన్ అయిపోతుంది. దీనివల్ల ఇప్పుడు మనం కనుక ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టారిఫ్ గనక విధిస్తే ఏమవుతుంది అంటే అమెరికాలో తయారవుతాయి, అమెరికా నుంచి మనము బయటకు పంపించి బయట అమ్ముకోవచ్చు. అప్పుడు మన డెఫిసిట్ క్లియర్ అవుతుంది, సర్ప్లస్ అంటారు. సో, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఈ సర్ప్లస్, డెఫిసిట్ ఈ రెండిటి డిఫరెన్స్ చూసుకొని వాళ్ళు ఆ ట్రేడ్ ఏదైతే ఉందో అమెరికా నష్టపోకుండా రెగ్యులేట్ చేయటానికి ప్రెసిడెంట్కి అధికారాలు ఉంటాయి అన్నమాట. సో, దాని ప్రకారం వీళ్ళు ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే ఈ టారిఫ్స్ అనేవి అన్ని దేశాల మీద విధించాడనమాట. సో, దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు నో, నీకు ఆ ఛాన్స్ లేదని చెప్పిందనమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లో సెక్షన్ 122 ట్రేడ్ యాక్ట్ ఇన్ 1974 అని ఒకటి ఉంది. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ప్రస్తుతానికి 10% టారిఫ్ అనేది వేసాడనమాట. సో, ఇది ప్రస్తుతానికి జరిగింది. సో, 10% టారిఫ్ అనేది ఇప్పుడు అందరికీ గ్లోబల్గా అన్నిటికీ ఉంది అని చెప్పేసి న్యూస్లలో ఉందన్నమాట. అయితే ఇప్పుడు డిస్కషన్ ఏంటి ప్రస్తుతానికి అంటే ఇంకా వేరే ఏమైనా ఆలోచనలు చేస్తాడా? ఎందుకంటే ఆయనకు పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ పవర్స్ ప్రకారం వేరే ఆలోచనలు ఏమన్నా చేస్తాడా? లేదు, దీన్ని కోర్టు చెప్పిన దాని ప్రకారము టారిఫ్ లేకుండా యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతాడా? సో, ఇప్పటి వరకు ఆల్రెడీ చాలా అమౌంట్ కలెక్ట్ చేశారని చెప్పేసి ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్కలాగా, ఒకటి 175 బిలియన్ అంటారు, ఒకటి 200 బిలియన్ అంటారు, ఒకడు ఎంతో కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేశారు కదా. మరి ఈ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి రీఫండ్స్ ఇస్తారా? జనరల్గా కొన్ని న్యూస్లలో ఎలా రాశారంటే యాక్చువల్గా ఈ ఎవరెవరైతే పెద్ద పెద్ద ట్రేడ్ కంపెనీస్ ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్టో, కోస్ట్కోనో లేకపోతే ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఈ ట్రేడ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా దానికి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు మరి రీఫండ్ అడగటానికి కేసులు వేసారు అని చెప్పి మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ మా డబ్బులు మాకు రీఫండ్ ఇవ్వండి, మేము ఇప్పుడు దాకా కట్టింది అని చెప్పేసి కేసులు వేసారని చెప్పేసి కూడా కొన్ని న్యూస్లలో ఉంది. సో, ఈ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి ఇస్తారా? ఆల్రెడీ ఎకనామికల్గా అమెరికా లాస్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే అసలు ఎలా ఇస్తారు? ఇస్తారా, ఇవ్వరా? లేదు ఇంకా వేరే సెక్షన్స్ ఏమన్నా యూజ్ చేసుకొని ఇంకా ట్రంప్ ఏమన్నా ప్లాన్ చేస్తాడా? ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి
సో ఆయన ఏమన్నా ఆలోచిస్తాడా అనేది ఈ రకరకాల డిస్కషన్స్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే 10% అంటే ఇప్పుడు మన ఇండియా మీద వేసినటువంటి ఒకసారి 50% అని, ఒకసారి 75% అని, ఒకసారి 25% అని, ఇక రకరకాల టారిఫ్లన్నీ వేసుకుంటూ వచ్చారు. ట్రేడ్ దెబ్బ తిన్నది, మన దగ్గర కొంచెం రావాల్సినవి అక్కడి నుంచి ఫ్యాక్టరీలలో ఉండిపోయినాయి అని చెప్పేసి అప్పట్లో చాలా న్యూస్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ ట్రేడ్ పర్సెంటేజ్ పెంచేటప్పటికి ఏమైంది, ఎవరి దగ్గర నుంచి అయితే ప్రోడక్ట్స్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవడం ఆపేశారు. తీసుకోవడం ఆపేటప్పటికి ఏమైంది, అక్కడ స్టిచ్చింగ్ చేసిన బట్టలన్నీ ఫ్యాక్టరీలలో ఉండిపోవడము, ఫుడ్ కొంత రావాల్సిందే రాకపోవటము, ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. ఎందుకు ఆపేశారు అంటే, ఇంత టారిఫ్ కట్టి అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటే మాకు లాభాలు ఏమొస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. అలాగా కొన్ని గూడ్స్ నష్టపోయాము అని చెప్పి ట్రేడర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మొత్తానికి అయితే ఫైనల్గా ఒక కొలిక్ వచ్చింది, ఒక 10%కి వచ్చింది అని చెప్పేసి న్యూస్. సో ఇప్పుడు ఈ 10% కాబట్టి ఏంటంటే అన్ని రేట్లు అయితే తగ్గుతాయి. మరి ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది, ఆ రోజే ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో సైన్ చేశాడు కాబట్టి మరి ఇమీడియట్గా అది అమలు అవుతుందా, లేకపోతే ఈ ఆల్రెడీ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్లు వేయటం మొదలు పెట్టాడో వేరే దేశాల వాళ్ళందరూ వచ్చి ట్రేడ్ డీల్ సైన్ చేసుకున్నారు. అంటే మేము ఇంతకి ఎక్స్పోర్ట్ చేస్తాము, అంతకి ఇంపోర్ట్ చేస్తాము, నువ్వు ఇంత టారిఫ్ అయ్యి మేము ఇంత టారిఫ్ ఇస్తాము. మొన్న రీసెంట్గా మనం మోడీ ట్రంప్ కూడా ఒక ఏదో డీల్ సైన్ చేసుకున్నారు అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇలా ట్రేడ్ డీల్స్ అందరూ ఎకనామిక్ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేసి ట్రంప్ తోటి డీల్ మాట్లాడుకొని సైన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ సైన్ చేసినటువంటి అగ్రిమెంట్లు ఏమవుతాయి, ఎందుకంటే ప్రెసిడెంట్ సైన్ చేసుకున్నటువంటి ఒకసారి అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారనుకోండి, మరి ఆ బేసిస్ మీదనే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు నడుస్తాయా, లేకపోతే అవి చెల్లైపోతాయా, అవన్నీ ఇంకా డీటెయిల్స్ అయితే కరెక్ట్గా తెలియదు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ 10% టారిఫ్ అనేది యాజ్ ఆ సెక్షన్ 122 ట్రేడ్ యాక్ట్ కింద 1974లో వచ్చిన దాని కింద అయితే అమలు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక నెక్స్ట్ ఫర్దర్గా చూడాలి మరి ఈ కొత్తగా సైన్ చేసినటువంటి అగ్రిమెంట్లు ఏమవుతాయని తెలియదు అనమాట. సో ఇది మొత్తానికి ట్రేడ్కి సంబంధించింది. ఎటు వచ్చినా మనకి ఇక కొంచెం బియ్యం రేట్లు, పప్పుల రేట్లు, కందిపప్పుల రేట్లు అయితే తగ్గుతాయేమో, మరి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 50% అని అన్నారు, అప్పుడు 75% అని అన్నారు మన ఇండియన్ గ్రాసరీస్ మీద. అది మొత్తానికి ట్రంప్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.